ఆయన తన ఇష్టదైవం వంశదైవం ఎవరండి? సూర్యనారాయణమూర్తి. ఆ సూర్యుని చూసి అలా నమస్కరిస్తూ ఉండిపోయాడు. అంతే, సూర్యమండలం నుంచి వచ్చినట్టుగా వచ్చాడు అగస్త్యుడు. అగస్త్యం ఉపగమ్య అబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషికి. వెంటనే వచ్చి 31 శ్లోకాల్లో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని, సోరాల్ ఎనర్జీ, ప్రత్యక్షంగా సౌరశక్తిని ఎలా మనలోకి ఆహ్వానించాలో సైంటిఫిక్గా వైజ్ఞానికంగా తెలియజేసే స్తోత్రం, మంత్రప్రోక్తమైన స్తోత్రం, మహాసిద్ధిప్రదమది. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, కార్యాలు సాధించలేమనుకున్న వాళ్ళు ఆదిత్య హృదయాన్ని నిత్యము భక్తితో సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి పఠనం చేయండి. అసాధ్యమైన కార్యాలు కూడా అవుతాయి, సందేహం ఎలా. ఆదిత్య హృదయానికి ఆ శక్తి ఉంది ఖచ్చితంగా. ఓపిక, ముఖ్యంగా శరీరంలో ఓపిక తగ్గింది, సత్తువు లేదు అంటే సూర్యనారాయణమూర్తి కాసేపు ఎండలో నుంచున్నప్పుడు ఆరోగ్యం వస్తుంది. ఆదిత్య హృదయం వెంటనే చదవగానే వాల్మీకి ఏమంటాడు అంటే, చదవకముందేమో యుద్ధం కోసం నిలబడ్డాట, తర్వాత ఏమో రమణ ఎవడో రావణాసురుడు జయాయ సముపస్థితం, నేను జయించి తీరతా అన్న ఉత్సాహం వచ్చింది.